ఇందులో ఉండాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కార్పొరేటర్ గా మేయర్ పాఠశాల గారు జరగడం, మేయర్ గారు అన్నందుకు పెద్ద అదృష్టం. ఈ పక్కనున్న కాలనీలో ఉస్మాన్ కాలేజ్ చూస్తే గవర్నమెంట్ రాకపోతుంది. ఫస్ట్ సాయి కాలేజ్ చేసినప్పుడు అట్లే ఉంది. దాదాపు ఈ కాలంలో కార్పొరేషన్ లో దాదాపు 9-10 కానీ ఎవరో చాలా అదృష్టం. కాకపోతే ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు గెలిచిన కాబట్టి జరుగుతుంది. నిజంగా ఈ ఈసీ నెంబర్లను నిజంగా ఎలక్షన్ ఎందుకంటే టీచర్ హోదాలో ఎందుకంటే ఎలక్షన్ నిర్ణయించేది మేనేజ్మెంట్ గా టీచర్స్ ఉంటారు. ఎందుకంటే ఏది ఎట్లా రూల్స్ పాటించాలి, ఏ రూల్స్ అయితే ఎలక్షన్ లో ఉంటాయి. ఒకవేళ ఈ ఎలక్షన్ కదా మామూలు ఎలక్షన్ కోర్టుకు పోయినా వాళ్ళు కోర్టుకు వెళ్ళి కూడా సమాధానం చెప్పడానికి అవసరం ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ గా టీచర్లకే ఇస్తారు. ఈ కమిటీ రాము గౌడు ఒక కమిటీని వెళ్ళుకొని వాళ్ళందరికీ గెలిచినందుకు ఉదయపూర్వక పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఈ కాలనీ అనేది బడేపేట్ కార్పొరేషన్ లోనే పెద్ద కాలనీ. నిజంగా ఫస్ట్ మేము 2019లో వచ్చినప్పుడు ఒక ప్రెసిడెంట్ గా ఉండేది. ఒక 2-3 సార్లు వచ్చినప్పుడు ఇక్కడికి వాటర్ కూడా ప్రాబ్లం ఉండేది. ఆ వాటర్ అనేది మీరు కొట్లాడితేనే అవసరం ఏదే కానీ ఒక లీడర్ నిలిచినప్పుడే ఏదైనా పరిష్కారం సాంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక వీధి మాటకు అడిగితే సరే చూద్దాంలే అంటారు. మీరు కాలనీకి వచ్చినప్పుడు గట్టిగా అడిగినప్పుడే నెక్స్ట్ లీడర్ భయపడి మీకు పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా భయపడద్దు అడగడానికి వచ్చినప్పుడు. మళ్ళా మీ కమిటీ ఇప్పుడైతే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్టు పెద్దలందరూ చెప్పినట్టు ఏ సమస్య ఉన్నా మీ కమిటీలో కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం 100% జరుగుతుంది. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ వెళ్తే 2 సార్లు 3 సార్లు చూస్తే ఒక సిఐ కానీ ఒక ఎస్ఐ కానీ కాలేజీలు ఏమంటే అరే ఏం కాలయ్యా సాయిబాబాని చేస్తువా అరే ఊరికే కొట్లాడతారు. అలాంటిది రాకుండా మీరు ఒక గ్రామం లాగానే కాలనీని పరిష్కారం చేసుకోవాలని నేనైతే మీ కమిటీ అధ్యక్షులు కాలనీ పెద్దలందరినీ కూడా కోరుకున్నాను. ఎందుకంటే మన విలువ మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మన కాలనీ శ్రీ సాయిబాబాజీ కాలనీ ఫేజ్ 2 ప్రజల యొక్క అభిమానానికి కృతజ్ఞుడను. నాపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు ప్రతిక్షణం మనస వాచ కర్మణ మన కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని కులం మతం భేదాభిప్రాయాలకు తావివ్వకుండా అందరి సమస్యలు పరిష్కరించేందుకు కంకణబద్ధునవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. గెలవడం జరుగుతుంది. ఓడిపోవడం అనేది కామన్, గెలవడం అనేది కామన్. ఎందుకు ఓటమి అనేది ఈ ఎలక్షన్ సిస్టమ్ లో కామన్ అది. కాబట్టి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని లేకుండా అందరినీ కలుపుకొని ఈ కాలనీ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని, అలాగే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన ముఖ్య అతిథిగా చేసిన మన బడపేట మాజీ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారికి, అలాగే పెద్దబాబు దుర్శన్ రెడ్డి గారికి, అలాగే మన ఈసీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరము మా కార్యవర్గ సభ్యులం అందరము కలిసికట్టుగా పనిచేసి ఎలాంటి పొరపచ్చులు లేకుండా కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కాలనీ ప్రజలందరికీ, అన్నలకు అక్కలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 2 సంవత్సరాలు ఈ కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి ఈ ఇంకా నేను ఆలయం ఏ రోడ్డు లేదు 1 to 10 అనే రోడ్స్ తోని ప్రతి ఒక్కరిని ముందుకు వెళ్తూ బోనాల పండుగ కానీ, గణేష్ పండుగ కానీ, అమ్మవారి నవరాత్రులు కానీ ప్రతి ఈవెంట్ని మేమందరం కలిసికట్టుగా కమిటీ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరితోనూ అవసరం అనుకుని ఇబ్బంది ఉంటే వాళ్ళతో మాట్లాడము, లేదంటే మాకు ఉన్న పెద్దలతో కూడా పిలిపించి మాట్లాడి అందరితో కలుపుకొని పోయి ఈసారి మాత్రం కంపల్సరీ
కాలనీ 530 కుటుంబాలను కలిపి పండుగ చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలని కోరుతున్నాము. ముందుగా కంగ్రాచులేషన్స్ శ్రీ పద్మరావు గౌడ్ గారికి. ఈరోజు కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కొంచెం స్పీడ్ చేయాలి సార్. ఓకే అన్న. మరి భక్తవత్సలం గాత్రం కూడా మన కాలనీకి చాలా ముఖ్యం. అదేవిధంగా యువకుడు అయినటువంటి నరసింహారావు గారిని పులిగా గర్జిస్తాడు. అభిమానం చూడండి, సేవ చేసి ఈ అభిమానం నిజంగా చాలా గట్టిగా తన యొక్క సందేశాన్ని ఇచ్చాడు. చాలా స్పష్టంగా ఉంది అన్నది. వైస్ ప్రెసిడెంట్ ఈ మధ్యలో అనుసంధానం లాంటి వారు వారి యొక్క ప్రతి ఒక్క పూజలు కార్యక్రమాల్లో వారి సహకారం ఉండాలి. పవన్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. వైస్ ప్రెసిడెంట్ ఈ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తారు. వారి గట్టిగా క్లాస్ చూడండి. అదే విధంగా యువకుల్లాగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. కూర్చుంటే నాకు టీవీ వచ్చేది అంటే ఏంటో ఎక్కువ శ్రమించాల్సిన వ్యక్తి ఉంది. కాబట్టి జనంగా కూడా ప్రత్యేక సన్మానం. ముందుగా రమేష్ గారికి ప్రత్యేక సన్మానం. హరికృష్ణ గారు, ప్రవీణ్ గారు, ప్రవీణ్ గొల్ల గారికి ఇచ్చిన సత్కారం. ఈసీ నెంబర్ సైంటిస్ట్ గారు ముందు వరుసలో ఈసీ నెంబర్ లో ముందు వచ్చిన వ్యక్తి ఆయన. న్యూ సెన్సేషన్ కిరణ్ గారికి. రోడ్ నెంబర్ 3 సురేష్ అన్న గారికి రావాలి ఒకసారి. సురేష్ అన్న, రాజా రాజేష్. ఇంతకుముందు కన్నా రెండింతలు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. అభిమానం చాలా కార్యక్రమం మొదలైనప్పుడే అన్నాడు నేను సన్మానం చేస్తానని ఎవరైనా చేయాలని. పెద్దబావి పేరు పైన ధన్యవాదాలు. అలాగే కాకుండా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ వారికి, మున్సిపల్ సిబ్బందికి ఒక గంట కేటాయించండి చాలండి. వెరీ మచ్.